దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. కీర్తనలు 136వ కీర్తన 23వ చరణం. మన దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునేవారు. ఎప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటారు అంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు, ఎవరునూ మనలను పట్టించుకోని పరిస్థితులలో, ఎవరూ మనకు సహాయము చేయని పరిస్థితులలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేవారు. అనేకులు గొప్పవారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారితో మాట్లాడడానికి, వారికి సహాయము చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దీనులను, దరిద్రులను ఎవరునూ లక్ష్యపెట్టరు. ఎవరునూ వారిని ఆదరించుటకు కానీ, వారితో మాట్లాడుటకు కానీ ఇష్టపడని రోజులలో మనమున్నాం. కానీ మన దేవుడు మనలను ప్రేమించి, ఆయన మనలను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన దీన దశలో నుండి ఆయన మనలను విడిపించేవారు, ఆశీర్వదించేవారు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకనూ క్షేమస్థితిలో ఉన్నాం. మమ్మలను పట్టించుకునేవారు లేరని బాధపడుతున్నారా? మీ దేవుడు మీ పక్షముగా ఉండి నిరంతరము మీకు తోడుగా ఉండేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. దీనులను నువ్వెన్నడూ విడిచిపెట్టేవారు కాదు. దీనదశలో ఉన్న మమ్మలను జ్ఞాపకము చేసుకుని నీవు ప్రేమించి ఈరోజున్న ఇట్టి స్థితిని మీరు మాకిచ్చారు. ఇదంతా నీ కృప వలన మేము పొందుకున్నదే. నీ కృప కొరకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.